హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బీబీ జోడీ చూశారు కదా. ఎవరి డ్యాన్స్ మీకు బాగా నచ్చింది? మీ ఫేవరెట్ ఎవరు? ఈరోజు పెర్ఫార్మెన్స్ చేసిన 4 జోడీల్లో ఇంకా ఏం జరిగాయి? నైని పావని ఎందుకు 6 ఇచ్చింది శ్రీ సత్య వాళ్ళకి? శ్రీ సత్య ఎందుకు ఫీల్ అయింది 6 ఇచ్చినందుకు అనేవన్నీ మాట్లాడుకుందాం. వాళ్ళకు వచ్చిన పవర్ ఏంటి, ఎందుకు ఇచ్చారు ఆ పవర్ని, ఆ పవర్ వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి, అవన్నీ మాట్లాడుకునే ముందు వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తారు, చేసే చూస్తారు ప్లీజ్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ స్టార్టింగే కామెడీ చేస్తాడు ప్రదీప్. బాగానే కామెడీ చేస్తాను. ప్రదీప్కి కామెడీ సెన్స్ బాగుందనమాట. కామెడీ 4 జంటల్ని మంచి కామెడీ చేసిండు. అలాగే మరీ అమర్దీప్తో మాత్రం ఎక్కువ కామెడీ వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. తన అమాయకత్వానికి, తన ఇన్నోసెంట్ ఫేస్కి. తనకి హ్యాండ్ ఇంజ్యూర్ అయిందట, ఆపరేషన్ కూడా అయిందంట, కానీ డ్యాన్స్ మాత్రం బాగా చేస్తాడు. అలాగే చైతు ఆర్జేగా చాలా అవార్డ్స్ వచ్చాయంట, నేషనల్ అవార్డ్స్. తనకి చాలా గ్రేట్ కదా. చాలా అది కూడా చెప్పాడనమాట, తనకి ఇలా అవార్డ్స్ వచ్చాయి ఆర్జేగా అని. ఇక డ్యాన్స్కి వెళ్దాం. డ్యాన్స్ ఫస్ట్ వచ్చింది చైతు, కీర్తి. వీళ్ళు ఆర్జే కదా, తను అలాంటి కాన్సెప్ట్ తీసుకుంటూ కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ మధ్యలో డ్యాన్స్ డ్రాప్ అయింది చైతుది. ఆ కీర్తి బాగా చేసింది, కానీ చైతుది కొంచెం డ్రాప్ అయినట్లు అనిపించింది. కానీ తను ఉన్న పొజిషన్కి బాగానే చేస్తాడు అనిపించింది. వాళ్ళకి వచ్చిన కామెంట్స్ గురించి చెప్పమన్నారు. నువ్వు బాగా సన్నగా అయినవని చెప్పారంట, ఎక్కువ కామెంట్స్ అవే వచ్చినాయి అని చెప్తుండు ఆర్జే చైతు. ఇక వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయిపోయాక వాళ్ళ దానికి మార్క్స్ అయితే 8, 7. నైని పావని ఏమో 7 ఇచ్చారు, మిగతా వాళ్ళు 8 ఇచ్చారనమాట. ఇంకా మీరు ఎవరు డ్యాన్స్ నెక్స్ట్ చూడాలనుకుంటున్నారు అంటే, నైని పావని వాళ్ళు ఏదో మేకప్ డిఫరెంట్గా వేసుకొని వచ్చారు కదా, వాళ్ళది చూడాలనుకుంటున్నా అంటే వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేశారనమాట. వాళ్ళ డ్యాన్స్ బాగా చేశారు నైని పావని, కానీ మధ్యలో కొంచెం క్లమ్జీ అయిందనమాట. కానీ కొవ్వొత్తి కరిగిపోవడం, తనం కోసం కరిగిపోతుంటే ఇద్దరం చివరి దాకా ఉందాం అనుకున్నాం కదా అని తను మధ్యలో కరిగిపోతే తిను పవర్ ఇవ్వడం, ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్ బాగుంది, కానీ కొంచెం చిన్న లిటిల్ బిట్. కానీ ఇక అది అయిపోయిన తర్వాత ఆ అబ్బాయిని అడుగుతారనమాట, సాయి శ్రీనివాస్ని ప్రదీప్ అడుగుతాడు అనమాట, నీకు బ్యాక్ బోన్ ఎవరు, నిన్ను ముందుకు నడిపించేది ఎవరు అంటే, మా అక్క నా కోసం అన్నీ త్యాగం చేసింది, నేనేదో ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా ఉన్నా కూడా వాళ్ళే అన్నీ చూసుకుంటూ నన్ను ఎంకరేజ్ చేశారని అనగానే వాళ్ళ అక్క వస్తుంది. వాళ్ళ అక్క మంచి బూస్ట్ ఇస్తుంది ఆ అబ్బాయికి. అది బాగుంది అనమాట. కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి తను చెప్తుంటే. అయితే చాలా బాగా అనిపించింది. దాని తర్వాత వాళ్ళు ఎవరు డ్యాన్స్ చేయాలి అనుకుంటున్నారు అంటే మార్క్స్ ఇస్తారు వీళ్ళకి అన్నీ 8 వస్తాయి అన్నమాట మార్క్స్. ముగ్గురు కూడా 8 ఇస్తారు. జడ్జెస్ వేసుకుంటారు కానీ లాస్ట్లో రివీల్ చేస్తారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది మన శ్రీ సత్యను అర్జున్ కళ్యాణ్. వీళ్ళదే కొంచెం డ్యాన్సు శ్రీ సత్య బాగా చేసింది. తన కొంచెం ఆ పాటే ఎక్కువ స్టెప్స్ ఉండవు అనుకుంటా మామూలుగా. అయితే ఆ అబ్బాయి డమ్ అనేది తెలియదు లాస్ట్లో, అసలు లాస్ట్ దాకా తెలియదు అనమాట. కాకపోతే మధ్యలో లిరిక్స్ పాడింటే అర్జున్కి ఇంకా కొంచెం బాగా చేయొచ్చు అని నాకు కూడా అనిపించింది. శ్రీ సత్య మాత్రం బాగా చేసింది. అదే వాళ్ళు చెప్పారు, జడ్జెస్ కూడా చెప్పారు. పాయింట్స్ అయితే 6 ఇచ్చింది. మరీ 6 ఇచ్చే అంత లేదు అని నాకు కూడా అనిపించింది. 7 ఇవ్వచ్చు, మరీ 6 ఇచ్చింది. ఎందుకంటే నైని పావని స్ట్రాటజీ వాడింది. తనకు వచ్చిన మార్కుల కంటే ఎలాగూ అక్కడ ఉంది అమర్దీపు, నైనిక వాళ్ళు బాగా చేస్తారు. కానీ ఇప్పుడు శ్రీ సత్యకి ఈమెకే కదా పోటీ పడేది. మార్క్స్ కొంచెం ఎక్కువ ఉంటే మనం బెటర్గా ఉంటాం. వీళ్ళకి మార్కు తగ్గించిస్తే కొంచెం వాళ్ళు కింద ఉంటారు కదా, మనం ఈజీగా సేఫ్లో ఉండొచ్చు అనుకొని స్ట్రాటజీ యూజ్ చేసిందని నేను అనుకుంటున్నా. అని వాళ్ళకి 6 ఇచ్చింది. అక్కడ శ్రీ సత్య ఫీల్ అయిందనమాట. మిగతా అందరూ 8 ఇచ్చారనమాట. ఇక తర్వాత కొద్దిసేపు కామెడీ చేస్తారు.
అదే మన శ్రీ సత్య అదే అర్జున్ కళ్యాణ్ కొంచెం డమ్ము కదా, యాక్టింగ్ చేసుకుంటూ చెప్పియడం, ఏం చెప్పిండా అని చెప్పియడం అట్లాంటివన్నీ. అలాగే శేఖర్ మాస్టర్తోని, శ్రీదేవి గారితోనే, సదా గారితోనే, వీళ్ళందరితో కూడా ప్రదీప్ జయించిండు అనమాట. బాగుంది కామెడీ అక్కడ. ఆ కామెడీ తర్వాత వీళ్ళకి వచ్చిన పవర్ ఏంటి అంటే, పవర్ ముందే చెప్పారు కదా, ఆ పవర్ ఏంటి అంటే వీళ్ళు లీస్ట్లో ఉన్నప్పుడు ఒక స్టెప్ ముందుకు పోవడానికి యూజ్ చేసుకోవాలంట. ఎవరికి? కీర్తి వాళ్ళకి. కానీ అది ఒక వీక్కి ఒక్కళ్ళు యూజ్ చేస్తే ఇంకొకళ్ళు యూజ్ చేయడానికి లేదు, ఇట్లాంటిది కూడా ఉందన్నమాట. వాళ్ళకంటే పైకి వెళ్ళడానికి అనమాట. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న వాళ్ళనే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ సెకండ్ కీర్తి అడుగుతుంది, ఫస్ట్ వాళ్ళని బీట్ చేసి ముందుకెళ్ళి ఎట్లా ఇస్తారు? వాళ్ళు కష్టపడి ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉంటే వీళ్ళకి ఎందుకు ఇస్తారు? లీస్ట్లో ఉన్న వాళ్ళకి ఆ పొజిషన్ పోవడానికి. అట్లయితే ఇక అసలు అన్యాయం జరిగినట్టు కదా, వాళ్ళు కష్టపడి డ్యాన్స్ చేసినా కూడా. అది కుదరదమ్మా. థర్డ్ మీకంటే ఒక స్టెప్ ముందున్న వాళ్ళతోనే మీరు స్వాప్ అవ్వాలి, అంతేగాని థర్డ్ సెకండ్లో ఉన్నది ఫస్ట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని బీట్ చేయడానికి ఇవ్వమని చెప్పిండు అనమాట. వీళ్ళ నైని పవన్ వాళ్ళకి కూడా సేమ్ అదే, కానీ ఒక పాయింట్ యాడ్ అయ్యి ముందుకెళ్తారని చెప్పిండు అనమాట. ఒక పాయింట్ కూడా యాడ్ అయ్యిద్ది వీళ్ళకి ముందుకెళ్ళడానికి. అది అనమాట పవర్ వీళ్ళకి అవి ఇచ్చారు. తర్వాత అమర్దీప్, నైనిక వాళ్ళ పెర్ఫార్మెన్స్ చెప్పక్కర్లే, ఎరగా తీశారు. మన జేబులో చేయి పెట్టుకుని, తనకి హ్యాండ్ ఇంజ్యూరీ అయింది కదా అనిపించినట్లే లేదు. తనకి హ్యాండ్ ఇంజ్యూరీ అయ్యి జేబులో చేయి పెట్టుకున్నాను కాకుండా ఫ్యాషన్ గీసినట్టు ఇక అలా జరిగిందని. వాళ్ళ డ్యాన్స్ మాత్రం నైనిక అయితే ఇరగా తీసింది అసలు. ఫ్లోర్ స్టెప్పులు కానీ, ఆ నడుము తిప్పుడు కానీ, అసలు అమర్దీప్ కూడా ఏం తక్కువ లేదు. అమర్దీప్కి అంత ఇంజ్యూరీ ఉన్నా కూడా అది అర్థం కాకుండా బాగా చేశారనమాట ఇద్దరు కూడా. ఇంకా ఎక్కువ నైనిక చేసింది. చాలా బాగా చేశారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ వచ్చింది. అలాగే గోల్డెన్ సీట్ కూడా వచ్చింది అనమాట. గోల్డెన్ సీటు అమర్దీప్, నైనిక వాళ్ళకి ఈ వారం అయితే వచ్చేసింది. మార్క్స్ కూడా ఇక రివీల్ చేశారమ్మా. మార్క్స్ 73, మన శ్రీ సత్య వాళ్ళకి 73 వచ్చినాయి. 75 85 ఏమో మన నైని పావని వాళ్ళకి వచ్చాయి. అలాగే 78 కీర్తి వాళ్ళకి వచ్చినాయి. అలాగే జడ్జెస్ ఇచ్చిన మార్కులు 99, 100కి 99 అమర్దీప్ వాళ్ళకి వచ్చినాయి. 30 అవుట్ ఆఫ్ 30 కంటెస్టెంట్స్ నుండి వచ్చినాయి. మిగతా జోడీలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర నుండి వచ్చినాయి అనమాట. అందరికి 30, కొంతమందికి 21 వచ్చినాయి, 22, 25 అట్లా వచ్చినాయి. కానీ వీళ్ళకి మాత్రం 30కి 30 వచ్చినాయి. జడ్జెస్ నుండి ఒక్క మార్క్ ఎందుకు తగ్గిందంటే మన శేఖర్ మాస్టర్ ఒక మార్క్ తగ్గించారనమాట. మిగతా సదా గారు 20, శ్రీదేవి గారు 20, వీళ్ళు 20 ఇవ్వాలన్నమాట మార్క్స్. శేఖర్ మాస్టర్కి ఈ వారం 30 ఇవ్వడానికి ఇచ్చారు. అంటే 30, 40, 70 అనమాట. వీళ్ళు ఇచ్చేది, జోడీలు ఇచ్చేది 30. అలా 100 మార్క్స్ అనమాట. అయితే వారం మారుతూ ఉంటుంది. 30 ఇచ్చేవాళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారు అలా అనమాట. ఈసారి మన 30కి 29 ఇచ్చారనమాట శేఖర్ మాస్టర్. అది అనమాట. ఇక అలా వాళ్ళకి 100కి 99 వచ్చినాయి. గోల్డెన్ సీట్ అయితే గెలుచుకున్నారు. ఇక రేపటి ఎపిసోడ్లో మానస్ వాళ్ళు ఎరగదీస్తున్నారు. రేపు ఎవరు హాట్ సీట్ గెలుచుకుంటారు అంటే గోల్డెన్ సీట్ ఎవరు గెలుచుకుంటారు గెస్ చేయండి. నాకైతే ఒకళ్ళు అనిపిస్తున్నారు, వాళ్ళ పేరు నేను రేపు రివీల్ చేస్తా. అలాగే రేపు లీస్ట్లో ఎవరు వస్తారు, ఈ జోడీల్లో నుండి ఒకళ్ళు, ఆ జోడీల్లో నుండి ఒకళ్ళు వచ్చిన తర్వాత లీస్ట్లోకి అప్పుడు స్వాప్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనుకుంటా. ఈరోజు రసవత్తరంగా ఉండొచ్చు. కంపల్సరీ మీకు ఏ జోడీ పెర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని అయితే లైక్ చేసి చూడండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.